వెస్టేషియాలో యుద్ధం మన దేశానికి క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ రవాణాపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్ అగ్రనేతల మృతికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతోంది. ఖతర్ ఈశాన్య తీరంలోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ పైన బాలిస్టిక్ మిసైల్స్ తో ఇరాన్ అయితే అటాక్ చేసింది. ఇక ఇరాన్ చర్యతో ఖతర్ గ్యాస్ ఉత్పత్తిపై పెను ప్రభావం పడింది. ఖతర్ గ్యాస్ ఎగుమతుల్లో 17% మేర దెబ్బతిన్నట్లుగా ఖతర్ ఎనర్జీ సీఈఓ తెలిపారు. సంక్షోభం మరింత కాలం కొనసాగితే భారత్ కష్టాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక 30 దేశాలకు ఖతర్ రాస్ లఫాన్ గ్యాస్ నుంచే సప్లై జరుగుతోంది. దోహా ఇండస్ట్రియల్ హబ్ ఏటా 77 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఉత్పత్తి చేస్తూ ఉండగా భారత్తో పాటు జపాన్, సౌత్ కొరియా, చైనా, ఐరోపా దేశాలకు ఇక్కడి నుంచే గ్యాస్ సప్లై ఆధారపడ్డాయి. ఇక భారత్ కొనుగోలు చేస్తున్న 47% గ్యాస్ ఖతర్ నుంచే వస్తుంది. భారత్ గ్యాస్ అవసరాల్లో 40% ఖతర్ నుంచే తీరుస్తోంది. ఇక దేశం మొత్తం కూడా గ్యాస్ వినియోగంలో దాదాపు 20% సమానంగా నిలిచింది. పశ్చిమాసియా పరిస్థితులతో ఇప్పటికే మన దేశంలో రోజుకు 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సప్లై కొరత అయితే ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఆశించిన మేర సప్లై నిలిచిపోవడంతో ఫెర్టిలైజర్ ఉత్పత్తి తగ్గుతోంది. వ్యవసాయం పైన కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ పడటమే కాక పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయే ఛాన్స్ ఉంది. సిఎన్జి, పిఎన్జి గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అటు గ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఇప్పటికే కొత్త మార్కెట్ల నుంచి గ్యాస్ సేకరించే యత్నాలు మొదలుపెట్టాయి. ఖతర్లోని రాస్ లఫాన్ గ్యాస్ రిఫైనరీ పునర్నిర్మాణానికి 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు పట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. ఇక అంతవరకు ప్రపంచ ఎల్ఎన్జీ సప్లైలో 20% అంతరాయం కొనసాగుతుంది. యుద్ధం పరిస్థితులతో ఎల్పీజీ సరఫరాపైనే ముప్పు పొంచి ఉంది. ఇక పెట్రోనెట్ ఎల్ఎన్టీ సంస్థ ఏటా ఖతర్ నుంచి 7.5 మిలియన్ టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. గెయిల్, జీఎన్పీసీ ఖతర్ దీర్ఘకాలిక ఒప్పందాలైతే కలిగి ఉన్నాయి. ఇక హర్మోజ్ ఆగిపోయిన 22 నౌకలను కూడా ముందుకు వెళ్లనిచ్చేలాగా ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపారు. ఇక ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు పెంచుతున్నట్టు చెప్పారు. వెస్టేషియాలో యుద్ధం మన దేశానికి క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ రవాణాపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్ అగ్రనేతల మృతికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఖతర్ ఈశాన్య తీరంలోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ పైన బాలిస్టిక్ మిసైల్స్ తో ఇరాన్ అటాక్ చేసింది. ఇక ఇరాన్ చర్యతో ఖతర్ గ్యాస్ ఉత్పత్తిపై పెను ప్రభావం అయితే పడింది. ఖతర్ గ్యాస్ ఎగుమతుల్లో 17% మేర దెబ్బతిన్నట్లు ఖతర్ ఎనర్జీ సీఈఓ తెలిపారు. సంక్షోభం మరింత కాలం కొనసాగితే భారత్ కష్టాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 30 దేశాలకు ఖతర్ రాస్ లఫాన్ గ్యాస్ నుంచే సప్లై జరుగుతోంది. దోహా ఇండస్ట్రియల్ హబ్ ఏటా 77 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఉత్పత్తి చేస్తూ ఉండగా భారత్తో పాటు జపాన్, సౌత్ కొరియా, చైనా, ఐరోపా దేశాలకు ఇక్కడి నుంచే గ్యాస్ సప్లై ఆధారపడ్డాయి. భారత్ కొనుగోలు చేస్తున్న 47% గ్యాస్ ఖతర్ నుంచే వస్తుంది. భారత్ గ్యాస్ అవసరాల్లో 40% ఖతరే తీరుస్తుంది. ఇక దేశం మొత్తం కూడా గ్యాస్ వినియోగంలో దాదాపు 20% సమానంగా అయితే నిలిచింది. పశ్చిమాసియా పరిస్థితులతో ఇప్పటికే మన దేశంలో రోజుకు 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సప్లై కొరత అయితే ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఆశించిన మేర సప్లై నిలిచిపోవడంతో ఫెర్టిలైజర్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. వ్యవసాయంపై డైరెక్ట్ ఎఫెక్ట్ పడటమే కాక పారిశ్రామిక ఉత్పత్తి కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. సిఎన్జి, పిఎన్జి గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. అటు గ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు ఇబ్బందులైతే తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఇప్పటికే కొత్త మార్కెట్ల నుంచి గ్యాస్ సేకరించే యత్నాలు మొదలుపెట్టాయి. ఖతర్లోని రాస్ లఫాన్ గ్యాస్ రిఫైనరీ పునర్నిర్మాణానికి 10 నుంచి 15 ఏళ్లు పట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. అంతవరకు ప్రపంచ ఎల్ఎన్జీ సప్లైలో 20% కూడా అంతరాయం కొనసాగుతుంది. ఇక యుద్ధం పరిస్థితులతో ఎల్పీజీ సరఫరాపైనే ముప్పు పొంచి ఉంది. పెట్రోనెట్ ఎల్ఎన్టీ సంస్థ ఏటా ఖతర్ నుంచి 7.5 మిలియన్ టన్నుల గ్యాస్ నైతే దిగుమతి చేసుకుంటుంది. గెయిల్, జీఎన్పీసీ ఖతర్ దీర్ఘకాలిక ఒప్పందాలు కలిగి ఉన్నాయి. హర్మూజ్ జలసంధి నుంచి ఆగిపోయిన 22 నౌకలను ముందుకు వెళ్లనిచ్చేలాగా ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లు పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపారు. ఇక ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి ఇంధన కొనుగోలు పెంచుతున్నట్టు చెప్పారు.